కొత్తలు చేయలేపండి నమ్మకం కోసమే ఒక 5 మీటింగ్ వస్తే నమ్మకం వస్తుంది. ఒక్కరోజు ఏది కూడా రాదు. అది కొత్త కూడా మీటింగ్ వచ్చి గట్టి అయిపోయి ఇంటి వల్ల ఉల్టా అయిపోయి అందుకే ఇలా పని చేయకుండా చెప్పారు. నీకు అర్థం కాకపోతే మళ్ళీ అడుగు, కానీ అర్థమైనా నటిస్తే ఆగమని నువ్వే ఇస్తాను. ఈరోజు యాత్ర రెండు గారు పడి కొద్దిగా సార్కు గుండెల సార్కు 10 కార్లు చెప్తుంటారు. ఎక్కడుంటుంది కార్లు ముందు రాలేసాం కార్లు ఆర్టిస్ట్ అందరూ వస్తుంది. ఏ కాదు కొద్దిగా నువ్వు కారు ఇస్తే ఎవరైనా స్టార్టింగ్ అంటారు, ఎన్నిసార్లు ఇస్తాను, ఎక్కిరిస్తాను, అవమానిస్తాను. వాళ్ళకి ఏంటంటే నువ్వు తెలిస్తే ఏదైనా ఆనందించరా మూసుకుంటావు. ఏమైపోతే అనగా ఇప్పుడు గెలవడం ఏం చేయాలి? కష్టపడాలి. ఏం చేయాలి? కష్టపడాలి. ఈసారి పని చేయాలి. ఎందుకంటే నీకంటే ఒక డ్రీమ్ ఉంది, నీ కోసం పని చేయాలి. నీకంటే ఇక్కడ గొప్ప నీకు సలహా ఇస్తాను, సపోర్ట్ అవసరం పోతే ఎంకరేజ్ చేస్తాను. అంతిమంగా నీకోసం పని సపరేట్ కానీ మీటింగ్ నీకు అట్లే ఉట్టిపోయే కదా అందరి మీద డిపెండ్ అయితే కాదు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చుట్టాలు మనకి ఎప్పుడు సపోర్ట్ చేయరు. చుట్టాలు పిల్లలు పెడతారు, బయట ఆడలేదు. అవునుగా మీటింగ్ అయిన తర్వాత మార్క్ వస్తే ఓడుస్తుంది, తమ్ముడు నడుతాడు, ఒక పెట్టాల్సింది వేస్తుంది. కాదు ఫస్ట్ చేతులు వీళ్ళండి. ఇవన్నీ పక్కెట్టి మీరు ప్రతి మీటింగ్ రాదు. ఇప్పుడు మా చుట్టాలు 400 మంది వీళ్ళంతా అంటే విని తాగిపోతారు రాలేదు. బయట చూస్తాను 4000 మంది వీళ్ళు నా కోసం పనిచేస్తారు, నేను వాళ్ళ కోసం పనిచేస్తాను. ఎందుకంటే నేను ఇప్పుడు సాధించాను, వాళ్ళకి ఇప్పుడే రెడీ ఉన్నాను. వీళ్ళు కాల్ చేస్తే బయట చూస్తున్నావా, గొర్రెలు చూస్తున్నావా, ఏమని చెప్తున్నావు. ఈ బ్యాచ్ ఏ బ్యాచ్ అంటే చూసే బ్యాచ్, చుట్టాలు బ్యాచ్, చేసే బ్యాచ్ ఎస్హెచ్ లీడర్స్. అందుకే కొత్త ఒక్కరి గట్టే పట్టుకుంది. నేను 11 ఏళ్ళు ఆర్టిస్ట్లో పనిచేస్తే నా జీతాలు అనుకోండి నాకు నా ఊరు మొత్తం ఒక్కరికి అన్నాను. అప్పుడు ఒక్కరిని కాబట్టి జనం ఎక్కడ ఎగరేసారు, ఇంటి పక్కన కూడా ఎక్కడేవాడు. ఎందుకంటే మన ఊరు మొత్తం ఒక్కరికి అన్నాడు. కోపి అప్పుడు కోపం విన్నాను. జాబ్ వస్తే పెడితే జాబ్ వస్తే ఇల్లు కడతా, కారు కొంటా, ఇవన్నీ కళ్ళకన్నా. కానీ ఖర్చు అనేది పెడుతుంది అక్కడ. ఖర్చు అన్ని పెడు, జీతము ఎక్కువ ఇంకే. నేను 11 ఏళ్ళు పనిచేస్తే 3 లక్షల రూపాయలు అక్కడ ఇక్కడ కారు ఉండే ఇల్లు కట్టే లైఫ్ వాళ్ళు నాతో పెళ్ళి ఒక మంచి ఇల్లు వాళ్ళం, మంచి కారు ఉన్నాము, మంచి అని చెప్పాను. 11 ఏళ్ళు తిరిగింది. బావా ఇల్లు కావాలి, కారు కావాలి, అదేం తిరిగినట్టు ఇంకా ఏకా లేదా అవునా లేక కదా ఇవన్నీ బాధలు లేకనే ఎప్పుడు డైరీ పెట్టుకున్న తర్వాత వేరే పని చేసినా అంతమంది ఏ పని చేసినా
దేనికోసం వస్తుంది. మామూలుగా కాదన్నా డబ్బే ప్రతి మనిషి ఆధారపడి డబ్బులు. ఎందుకంటే డబ్బులు లేకపోతే కొంతమంది అంటారు ఎప్పుడంటే డబ్బు వేసుకొని పోతాం మీద. అదే మన శాస్త్రాలు అనుకున్నామని చెప్పి అంటారా మీకు రాష్ట్రం వచ్చా సంపాదించడం వాడవాడు. అలాంటిది అవకాశం దొరికింది దాన్ని తెచ్చుకోవాలంటే ఇలాంటి మస్తు వచ్చినాయి. మస్తు చూసినా ఇండియా కండి ఈ బ్యాచ్ చాలా మంది బ్యాచ్ పక్కన. ఎందుకంటే ఇలా 90% మంది చూసే బ్యాచ్ 5% చేసే బ్యాచ్. మరి మీరు ఏ బ్యాచ్ ఉంటారు ఇక్కడ? డిసైడ్ పని. అందుకే ఆ బ్యాచ్ ఉంటే మనం ఏమంటే గుర్తుకు ఏ గుర్తు ముందు 90% చూసే బ్యాచ్ ఉంది. అవకాశం కూడా ఇలాంటి మస్తులు అంటారు. ఎందుకంటే నాకు ఎప్పుడైతే కరోనా స్టార్ట్ అయ్యి జీతం ఇన్కమ్ తక్కువైనప్పుడు కంపెనీ అవకాశం వచ్చింది. కానీ ఇది కూడా మనకు టాలీ కాలేదు. ఎందుకంటే నేను చేసే కర్ణాటక జాబ్ ఇక్కడ ఉన్నటువంటి ఎవరికైతే రాలేదు కదా. నాకేమనిపించింది ఇంత వరకు అనిపించింది. అనిపించి 6 నెలలు సంపాదించాను. ఎన్నెళ్ళు నీకు కూడా 6 నెలలు సంపాదిస్తాను. అప్పుడు ఏం చేశారు సార్ నాకు ఫోన్ వస్తుంది సార్, నువ్వు ఎక్కువ సార్ నువ్వు కూడా 6 నెలలు సంపాదించావు. మనం మర్చిపోతాం సాగుతుందిగా మన మగవాళ్ళ మొదటి సోమవారం అనగా కాదంటే మనం 6 నెలలు సంపాదించి మర్చిపోతాము. అక్కడ మీరు ఫోకస్ చేస్తాము వస్తూనే కూర్చున్నాను. నువ్వు వీడియో పాడి 6 నెలలు జర్నీ చేస్తే ఆ ఖచ్చితంగా వస్తుంది. అని రావాలంటే నువ్వు గెలవాలంటే ఇలా పడి పని చేసుకోవాలి. అట్లా ప్రతి మీటింగ్ వచ్చి తెలుసుకున్నాను, అర్థం చేసుకొని నేను గట్టిగా పడుకున్నాను. ఏమన్నానంటే చాలా మెసేజ్ జీవితం వస్తుంది, జీవితం మారదు. రెస్టారెంట్ చేస్తే లైఫ్ అంతా డిసైడ్ అయ్యి పని చేసి 24 డ్యూటీ పని చేసిన. డ్యూటీ ఉంది కాబట్టి వాడికి పెళ్లి చేసి డ్యూటీ పని చేస్తే మా కూడా అనుకున్నాను. జాబ్ ఇంకా సదస్సు 20 నెలలు ఉంది. నేను 20 నెలలు చేసి కూడా నాకు 60 రావు. 50 రావాలంటే టికెట్ ఎప్పుడు జాబ్ తప్పట. జాబు ఏదో పనులు పెట్టింది ఓకే, కానీ నొక్కడి బత్తా కాలం పడుతుంది పట్ట ఒక్కరికి కూతురు సరిపోయాలంటే మన హాస్పిటల్ ఖర్చు వస్తే ఇంకేమైనా చేయాలంటే సరిపోతాయి. సరిపోగానే పదాలని కానీ సరిపోక పట్టుకున్నాను. కొత్తగా చాలా మీటింగ్ వచ్చి కట్ చేయాలి. ఏం చేసిందంటే సార్ అన్నాడు నేను గవర్నమెంట్ ఇచ్చానే, నేను నలుగురు చెప్పినా నాకు 10 నిమిషాలు చెప్పాడు. ఆ సార్కి 1 లక్ష జీతం ఉంది. కానీ సార్కే 10 రాసినప్పుడు ఆర్టిస్ట్ కండక్టర్ డబ్బులు కావాలా కాబట్టి సార్ తీసుకుంటూ నాకే కావాలని చెప్పేసి నేను డిసైడ్ అయ్యింది. నేను అనుకున్నా నువ్వు నలుగురు చెప్పావు కదా, నాకు మస్తు మోసుకొని 100 ఇక్కడ 300 మంది ఇక్కడ ఎప్పుడు ఇంకా 7 లెక్కప్పుడు లెక్కడుకొని 300 తీసుకుంటూ 1,00,000 ఒకటి ఈయన బిల్డింగ్ కానీ ఉంటాను. ఇంటి ముగ్గురు చేయాలి ముగ్గురు కూడా. ఎందుకంటే మీటింగ్ ఎవరు చేసుకోరు, ఎవరికి అర్థమైంది మనకి అర్థమైంది. ఇది పోగానే ఉమ్మడి షాపింగ్ చేసి చేసుకోవాలి బ్యాగ్ వేసుకొని పోతు మామూలు ఫోన్ చేసాం. కాగానే ఇలా మంచి మీటింగ్ నా సూపర్ అని బాగుందంటే విషయం ఏమిటంటే సార్ కూర్చోండి అనుకున్నాను. అరే పట్టుకుంటే బద్దాలు లేదు సభ్యులు తీసుకోలేదు ఐడియా ఎవరు కూడా జరగాలి, మామూలు జరగాలి, రోజు కూడా జరగాలి. కానీ ఇంకే నా మీటింగ్ అట్లా 10 మీటింగ్ పోయి నేను తెలుసుకొని గట్టి పట్టుకొని ఇక్కడ ఉమ్మడి రాకపోయినా నాకు అప్పుడు డిసైడ్ అనుకొని ఇక్కడ ఎంత నెగిటివ్ వస్తే సక్సెస్ సాధ్యం. అంటే నెగిటివ్ వస్తే లైన్ రోడ్లకి అందుక ఏం చేద్దంటే నన్ను చెప్పగల నాకు మీరు అట్టే అయితే కదా మీకోసం ఇలా పట్టుకొని 24 డ్యూటీ పని చేస్తే డిసెంబర్ 14 జీతం 30 సరిపోక నేను భయంతో పనిచేస్తున్నాను.
14 కాస్త జనవరి 18 అయింది, ఫిబ్రవరి 60 అయింది, మార్చి 70 అయింది, ఏప్రిల్ 91, మే 1,00,000. అప్పటికి మార్నింగ్ 1,00,000 వచ్చాక నా పని చేసుకున్నా. 1,00,000 ధైర్యం వచ్చింది. సార్ 10 సార్లు మీటింగ్ మాట్లాడాలి అంటే 1,00,000 వచ్చేంత వరకు నీ ఆట 1,00,000 వస్తే అదే నీ నాన్న అడితే 1,00,000 రాగానే ధైర్యం పెరిగింది. ఇద్దరు పాపలు బాబు, ఇద్దరు పాపలు బట్టి కూడా కొంచెం 20,000 ఈఎంఐ కట్టాలి, 2,000 బట్టే ఇస్తాం. చేస్తా ఛాన్స్ ఉందా? అవకాశం ఉందా? గవర్నమెంట్ ఇంకేం కాదు. బతుకు ఇంకో పాప అంటే అనిపించి కనుక ఇది దొరికినాక 1,00,000 తీసుకోవాలి. కారు బర్త్డేకు కారు కొనుక్కొని బర్త్డే కిట్టే అనిపిస్తాయి. ఫస్ట్ బర్త్డేకి కారు ఫస్ట్ బర్త్డేకి కారు పెట్టించి ఈసారి కూడా వచ్చి ఏం చేసిన కార్యక్రమం అంటే నేను వేసాను. ఇవన్నీ అంటే మాటలు మనకి ఇచ్చేసాను. ఏంటంటే జనాలు నమ్మరు. 1,20,000, 1,36,000, 1,78,000, 1,79,000, 2,05,000, 2,06,000, 2,21,000, 2,22,000, 2,22,000 చదివితే అది ఐదు చెక్ వచ్చి 11,50,000 లాస్ట్ చెక్ వచ్చి 10,20,000. ఇదంతా సిస్టమ్ ఉంటుంది. ఇలా ఇంట్రెస్ట్ అది మనీ ఉంటుంది. బయట లక్ష్యం ఇంట్రెస్ట్ కూడా సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తే ఈ ఈవెంట్స్ కూడా కిందకి గవర్నమెంట్ తెలుసు అన్ని మంది పని చేసుకొస్తారు. కానీ జీతం 32,000 ఆఫీసులు పనిచేస్తుంది. ఇక్కడ ఒక రోజుకు 35,000 పడ్డే సరిపోతున్నాయి. 16,000 ఇది కనిపిస్తుంటారు. డిసెంబర్కి డిసెంబర్లో నేను చదివినది ఇంటర్ 2 సార్లు. ఎన్నిసార్లు? చదవదు. నేను డిగ్రీ చేసిన, పీజీ చేసిన, ఎంబీఏ చేసిన, అన్నీ చేసాం. అన్నీ చేసాం. కానీ అంతిమ పని దేనికోసం? కదా చదువుతో పని లేదు, సరిపోతో పని లేదు, పెరుగుతో పని లేదు, అనుభూతి అన్నది మన దగ్గర ఆయం ఏం చదువుతున్నారు? ఇంత సెకండ్ సరిపోతున్నారు. డిసెంబర్కు 5 లక్షలు చదువులను ఆరోగ్య రాకుంటే చదువుకులకి 10,000 అవుతుంది. కారణంటే నాకు రావు, నాకు 1,00,000 రావు, నాకు 20 రాదు. ఇక్కడ కారణం అంటే ఇక్కడ కారణం ఏంటంటే చదువుకున్నాడు సన్నాశంలో చదువు రాను రాజ్యంలో చదువుకొని చదువుకేమో ఓకే నేను అంతా జాబ్ వస్తుంది ఇసలే. కానీ చదువురాడు లోక జ్ఞానం. అందుకే ఇప్పుడు స్కూలు చదువురాడు స్కూల్ వెళ్తారు, బాగా చదువుతున్నాడు అదో స్కూల్ పనిచేస్తారు. కానీ ఈ విషయం ఏంటంటే అందరు సమానం ఇక్కడ. ఐటీ పొడుగు బ్లాగ్ ఇవన్నీ సమానదు, అందరు సమానం ఇక్కడ. కారణం ఏంటంటే నీకు ఆక నాకు అక్కడ ఇద్దరు నాకు ఉంది. అంత కష్టపడితే ఎందుకు కాబట్టి అందరూ చూసుకుంటారు, గట్టే పడతారు. ఎందుకంటే మీటింగ్ కట్టేదాన్ని ఎవరు అవుతారు రావాలంటే కష్టం ఇస్తుంది. మీకు 10 మంది చూస్తే మీకు అర్థమైతే కొన్ని నమ్మకం వస్తే అప్పుడు పెట్టు. మా ఊళ్ళో ఒక ఐడియా, మా ఊళ్ళో చిన్న ఒక ఐడియా ఇంకా ఇంటికి పోతే పెళ్లి రెడీ కదా, అది మీరు రెడీ సార్ పెళ్లి పత్రం సస్తేమా ఎదుగుతున్నాను ఇంటికి మాట్లాడతారు. అది ఫోన్ చేసి కాగా నువ్వు వస్తుంది ఫోన్ చేస్తాను నేను బయటికి వాళ్ళు బీటెక్ చేసినారు. అదే పని చేస్తారు ఇంటర్
Laser.